సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. కైట్ ఫెస్టివల్ లో ఎమ్మెల్యే నాయిని తన కుటుంబ సభ్యులతో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రాచీన పుణ్యక్షేత్రమైన దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో పల్లకీ సేవ నిర్వహించారు. ఈ పల్లకీ సేవలో చిన్నారుల కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి సందర్భంగా రంగురంగుల ముగ్గులు వేశారు. ఆయా గ్రామాల ప్రజలు తెల్లవారుజామున భోగిమంటలు వేశారు. భోగిమంటలు వేసుకుని సంతోషంగా గడిపారు. ఒకరికొకరు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన కొందరు స్థానికులు భోగిని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు పల్లె సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలను వెలిగించారు. ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాత వస్తువులను, పాత జ్ఞాపకాలను భోగి మంటల్లో వేసి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, యువతులు, మహిళల నృత్యాలతో భోగి సంబరాలు అంబరాన్నంటాయి.